వెల్కమ్ టు వార్త. నేను దేవా. కాంగ్రెస్లో అవినీతి జరుగుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలకు పూర్తిగా నేను ఏకీభవిస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. చెప్పండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా ఏకీభవిస్తున్నానని కేటీఆర్ చెప్తున్నారు. అసలు కేటీఆర్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కేటీఆర్ అసలు దీనికి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే కరప్షన్ జరిగింది ఎక్కడ? కరప్షన్ గత గవర్నమెంట్లో వీళ్ళందరూ చేసిరు కరప్షన్. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడైనా కరప్షన్లో ఇన్వాల్వ్మెంట్ అయినా కాలేదు. గతంలో వీళ్ళు చేసి కాళేశ్వరంలో కరప్షన్ జరిగింది, అన్ని చోట్లలో కూడా కరప్షన్ చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అంటే లబ్ధిలో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల రాష్ట్రం చేసిరో మనం అందరం చూసినాం. ఈరోజు వాళ్ళు చేసిన అప్పులను కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మెల్లమెల్ల దాన్ని తీరడానికి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళందరూ తెలంగాణ ప్రజలందరూ డబ్బులు అందరూ దోచుకున్నారు. తెలంగాణలో ఉన్న కమిషన్ పేరుతో అన్ని కమిషన్స్ అన్ని దోచుకున్నారు. వీళ్ళ కుటుంబమే మొత్తం కరప్షన్తో నిండి ఉన్నది. ఈరోజు లక్షల కోట్లు ఏడికని సంపాదించారని కూడా తెలంగాణ ప్రజలు ప్రశ్నించినప్పుడు వీళ్ళు పారిపోతున్నారు. వీళ్ళు మాకు లెక్చర్ ఇచ్చే అవసరం లేదు. కేటీఆర్కి తెలుసు ఎవరు కరప్షన్ చేసిరో ఎవరు కరప్షన్ చేయలేదో ఆయనకు మంచిగా తెలుసు. కనుక ఆయన మాట్లాడితే పద్ధతి కాదని అనుకుంటున్నాను. ఆరోపణలు చేసింది మీ పార్టీ ఎమ్మెల్యే కదా, ఎట్లా చూడొచ్చు? కేటీఆర్కి ఆరోపణలు చేసింది మా పార్టీ అయినప్పుడు కరప్షన్ ఎక్కడ జరిగిందని అడుగుతున్నాను. కరప్షన్ జరిగింది గత గవర్నమెంట్లో లక్షల కోట్లు దోచుకున్నారు. దోచుకున్న వాళ్ళు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవిత అందరు కలిసి దోచుకున్నారు. అందరు దోచుకున్నాక వాటాలో ఇస్తలు రాలేవని చెప్పి అలా అందరూ కొట్లాడుకుంటున్న విషయం కూడా మనకు తెలుసు. సో దాంట్లో ఎలాంటి అభిప్రాయం లేదు. వీళ్ళే అసలైన దొంగలని కూడా చెప్తున్నాను. ఫైనల్గా ధర్మపురి అరవింద్ అయితే కనుక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ఆరోపణలు చేస్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ధర్మపురి అరవింద్ గారు చెప్పిన వాక్యాలు మేము అందరం కూడా టీవీలలో చూసాం. ఆయనకు నిజంగా కూడా సిగ్గుండాలి. ఒక పార్లమెంట్ సభ్యుడై ఒక సీనియర్ నాయకుడి పైన ఇలాంటి విమర్శ చేయొద్దు అని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా ఒక స్థాయిలో ఉన్నాడు, ఒక ఎంపీగా ఎలక్టెడ్ ఉన్నాడు. కనుక మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడాలని చెప్తాను. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకుందైతే కనుక తెలంగాణను కేటీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ అని ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ మాట్లాడటానికి కూడా అర్హత లేదని అయితే మాత్రం, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ దేవా, వార్త, హైదరాబాద్.